అక్రమంగా తరలిస్తున్న 21 వన్య ప్రాణులను అటవీ శాఖ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం చెక్పోస్ట్ దగ్గర తనిఖీలు నిర్వహిస్తున్న రేంజర్ మురళీకృష్ణ నాయుడు పట్టుకున్నారు. పట్టుబడిన వాటిలో కొండ చిలువ పిల్లలు, తాబేళ్లు, అటవీ పిల్లులు ఉన్నాయి. వీటిని ఒడిశా నుంచి కారులో కర్ణాటక తరలిస్తున్నట్లు గుర్తించారు. వీటిని విశాఖ జూకి తరలించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. సాధారణమైన వార్త కాదు. లాస్ట్ టైము మన పునుగు పిల్ల ఇది, అడవి పిల్ల. వెర్షన్ అయిపోయింది, ఇది అయిపోయింది. పెట్టండి, లోపల పెట్టి ఏం కాదు, అక్కడికి వెళ్తాం. అలా వచ్చండి, పర్లేదు. అలా ఉంటా, అలాగే అలాగే బాగా ఫోన్లో అంటే కనిపిస్తుంది, మాకు ఒకటే కనిపిస్తుంది. సరే తీస్తావా? ఇటు చూడమ్మా, ఇటు చూడు, గడిచిపోతుంది. ఇవన్నీ ఇంపోర్టెడ్. అది పట్టుకోండి సార్, ఎగ్జాటిక్ అంటారు. కృష్ణనాయుడు ఫారెస్ట్ ఇన్ఛార్జ్ కాశీబుగ్గ నిన్న మధ్యాహ్నం 3 గంటలకి ఇచ్చాపురం పురుషోత్తపురం చెక్ పోస్ట్ దగ్గర వెహికల్స్ చెక్ చేస్తుండగా ఒరిస్సా నుండి మన కర్ణాటకకి ట్రాన్స్పోర్ట్ అవుతుండగా వైల్డ్ యానిమల్స్తో ఒక వెహికల్ సీజ్ చేయడం జరిగింది. అది ఎక్కడి నుండంటే ఒరిస్సా నుండి మన బెంగళూరు వెళ్తుంది. అయితే వెంటనే ముద్దాయిల్ని ఆ వెహికల్తో పాటు మనం సీజ్ చేసి మన ఆఫీస్కి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర రికార్డ్స్ అన్నీ తీసుకొని స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం జరిగింది. రాత్రి భాగంలో మినిస్టర్ గారి పర్మిషన్ తీసుకొని ఫిజికల్గా యానిమల్స్ని మినిస్టర్ ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మినిస్టర్ గారు చూసి ఇమ్మీడియట్గా వాటి హెల్త్ కండిషన్ బట్టి జూకి ఇమ్మీడియట్గా ఇది అందజేయమని తెలియజేశారు. ఇప్పుడు ఇమ్మీడియట్గా జంతువులన్నింటినీ తీసుకెళ్ళి విశాఖ జూకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అతను ఇప్పుడు ముద్దాయిల్ని కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తాము. అక్కడ నుండి సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఎక్కడికి రాస్తే అక్కడికి సబ్జెక్ట్. యానిమల్స్ ఆఫ్రికన్ బాల్ పైథాన్ 17 బేబీ పైథాన్స్ 17 నెంబర్స్, 1 టార్టైస్ బిగ్ సైజు, 2 స్మాల్ టార్టైస్ అండ్ సెర్వల్ క్యాట్ అని ఒక పిల్లి జాతికి చెందిన ఒక క్యాట్ ఒకటి, మొత్తము 20.